The primary children are ready near brothers' quarters. Parents kindly collect them near brothers' quarters. ప్రైమరీ చిల్డ్రన్ బ్రదర్స్ క్వార్టర్స్ దగ్గర ఉన్నారు. తల్లిదండ్రులు వెళ్ళి వాళ్ళని కలెక్ట్ చేసుకోండి. నేటి సమాజంలో మనమందరం ఎదుర్కొంటున్న జటిలమైన సమస్య మన పిల్లల ప్రవర్తనలో మార్పులు, ఊహించని మలుపులు, ఆలోచనలకు అందని ఆందోళన. ఓ తల్లిదండ్రులారా, మీ పిల్లల గురించి, వారి భవిష్యత్తు గురించి ఆలోచించండి అనే ఉద్దేశంతో మీ ముందుకు వస్తున్నారు మా చిన్నారులు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని మా ఈ చిన్ని ప్రయత్నం. ఓ విద్యార్థి మేలుకో. నరేష్, స్కూల్ కు టైం అవుతుంది, ఫోన్ చూస్తున్నావేంటి? ఏమీ లేదమ్మా, సెల్లో లెసన్ వింటున్నాను. సెల్లో పాఠాలు వినడం ఏంటి? బడిలో వినడం లేదా? అది కాదమ్మా, ఈ లెసన్ వేరే. నీకు తెలియదులే, చెప్పినా నీకు అర్థం కాదు. అంత అర్థం కాని విషయం ఏముందిరా? నువ్వు వీడియో గేమ్ ఆడుతున్నావని మాకు అర్థమైందిలే. స్కూల్ కు టైం అవుతుంది నాన్న, సెల్లు పక్కన పడేసే. ఓకే, బాయ్ మమ్మీ, బాయ్ డాడీ. బాయ్ నరేష్. బాయ్ నానా. గుడ్ మార్నింగ్ టీచర్. వెరీ గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. నరేష్, ఏంటో అలరి? ఏమీ లేదు టీచర్. స్టూడెంట్స్, మనం ఈ రోజు నైతిక విలువలకు సంబంధించిన పాఠం చెప్పుకుందాం. ఓకే టీచర్. పిల్లలు మితిమీరిన అల్లరి చేయకూడదు. తల్లిదండ్రులే మనకు ప్రత్యక్ష దైవాలు. గురువులను, పెద్దలను గౌరవించాలి. చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి. చిన్న వయసులో వాహనాలు నడపకూడదు. ఇవన్నీ మీరు తప్పక పాటించాలి. ఓకే టీచర్. ఫ్రెండ్స్, మా ఇంటికి వెళ్దాం రండిరా. నేను ఈరోజు మార్నింగ్ మంచి వీడియో చూశాను తెలుసా? అవునారా? అయితే ఆ వీడియో మాకు కూడా చూపించరా? అబ్బా, సూపర్ రా వీడియో. ఒరే సురేష్, నేను మిమ్మల్ని ఒక షాప్ కు తీసుకువెళ్తా. ఆ షాప్ అంకుల్ చాలా మంచివాడురా. నాకు అడగకుండానే చాక్లెట్స్ ఇస్తాడు. అవునారా? అయితే వెళ్దాం పదా. నరేష్, వచ్చావా? నీ ఫ్రెండ్స్ కూడా తీసుకొచ్చావా? ఈ రోజు మీకు గమ్మత్తైన ప్యాకెట్స్ ఇస్తా. సూపర్ గా ఉంది. ఈ ప్యాకెట్ ఎంత అంకుల్? డబ్బులు వచ్చు. రేపు మీ ఫ్రెండ్స్ ని ఇంకొంతమందిని తీసుకొని రండి, మీకు ఫ్రీగా ఇస్తా. ఓకేనా? ఓకే అంకుల్. ఒరే పిల్లలు, నాలాగా స్మోకింగ్ చేస్తూ రింగులు తిప్పగలరా మీరు? వావ్, మీరు గ్రేట్ అంకుల్. ఒరే నరేష్, నీ దగ్గర ఏదో తెలియని బ్యాడ్ స్మెల్ వస్తుందేంట్రా? అబ్బా, చాక్లెట్ తిన్నాలే మమ్మీ. ఫ్రెండ్స్, ఈరోజు సండే కదా, ఫుల్ ఎంజాయ్ చేద్దాం. నరేష్, నిన్న నువ్వు ఇప్పించింది సూపర్ గా ఉందిరా. సురేష్, దానికి మించింది ఇంకోటి ఉందిరా నా దగ్గర. Why this all of it
मामा नोट्स होतो अबे केले स्नॅक्स होतो सिरियसली మహేష్ మా డాడీ బైక్ తీసుకొస్తా, బయటికి వెళ్దామా? ఏమిటి ట్రిపుల్ రైడింగా? నేను రాను. మా అమ్మా నాన్నకు తెలిసిందంటే నా వీపు విమానం మోత మోగుతుంది. నేను మాత్రం రాను. ఏంది రైడ్కి రానంటావు? వేస్ట్ వెళ్ళు, మేము పోతున్నాంలే. అరే పక్కూర్లో జాతర జరుగుతుందిరా, పోదామా? బైక్ మీద జాతరకా? మన పేరెంట్స్ కి తెలిస్తే? వాళ్ళకి ఎవరు చెప్తారా? లైట్ తీసుకో. లేట్ అయింది, ఫాస్ట్ గా పోనీరా. విద్యార్థి ఎందుకురా ఈ బుద్ధి ఇంకెంతో వయసుంది ఇంకా తెలిసేదుంది పడికెళ్ళే వయసులో చెడిపోతావేంటసలు చదువొచ్చే సమయంలో ఏంటయ్యా నీ పనులు 5వ తరగతిలోనే సెల్ ఫోన్తో స్నేహం 7వ తరగతిలోనే వీడియోలపై మోహం ఏం తెలుసని ఈ లోకం ఎవరిపైన నీ కోపం ఎందుకు ఈ ఆవేశం మార్చుకోర నీ కోసం తలదించుకు చదివావంటే లోకానికి నువ్వే ఆకాశం లోకానికి నువ్వే ఆకాశం కథలెన్నో వింటున్నాం కళ్ళ ముందు చూస్తున్నాం పిల్లలపై వార్తలు వింటూ భయపడిపోతూ ఉన్నాం 13 వయసుల్లో మద్యానికి బానిసలై చరదా గుట్కాలంటూ సిగరెట్లకు అలవాటై చదువును పక్కన పెట్టి ఆరోగ్యం చెడగొట్టి ముక్కు పచ్చలారని బాల్యం చెదలు పట్టిపోతుంటే బాధేస్తుంది మనసుకు భయమేస్తుంది ఏమవుతోంది రేపటి అడ్రస్
ఏది కనిపించే తల్లుల్లారా చదివించే తండ్రుల్లారా కాళ్ళు మొక్కి అడుగుతూ ఉన్నా కాస్త ఇటు చూడండి మీ రక్షణ క్రమశిక్షణ వెయ్యాలి వారికి బంగారు బాటలు ఎవరు కానీ మీ పిల్లల్ని కరెక్ట్ సమయానికి హాస్పిటల్కి తీసుకురావడం వల్ల పెద్ద ప్రమాదం తప్పింది. డాక్టర్, మా బాబు చాలా మంచివాడు, ఇలాంటి అలవాట్లకు చాలా దూరంగా ఉంటాడు. మా వాడు ఇలాంటి వారి గ్రూప్లో ఎలా చేరాడో మాకు అర్థం కావడం లేదు. ఇదంతా మా కర్మ డాక్టర్, మా కర్మ. గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. పిల్లలు, అదృష్టం కొద్దీ మీరు పెద్ద ప్రమాదం నుండి బయటపడ్డారు. ఇప్పటికైనా మీ అందరికీ కనువిప్పు కలిగిందా? మీ బాధను ఎవరు మోస్తున్నారు? మీ చదువులు ఎవరు చదువుతారు? అందుకే ఇక నుంచైనా తల్లిదండ్రుల మాటలను, టీచర్లు చెప్పిన మంచి మాటలను పెడచెవిన పెట్టకూడదని అర్థమైందా? మిమ్మల్ని చూసి మిగతా పిల్లలు కూడా బుద్ధి తెచ్చుకోవాలి. అనుక్షణం మీ గురించి, మీ బాగోగుల గురించి ఆలోచించే మీ అమ్మా నాన్నలం మేము. మాకు తెలిసి చీమకు కూడా అపాయం తలపెట్టని అమాయకులు మీరు. ఇప్పుడు ఇలా అయ్యారంటే అందులో ఎంతో కొంత మా తప్పు కూడా ఉందని ఒప్పుకుంటున్నాం. డియర్ స్టూడెంట్స్, మీ వయసు చాలా చిన్నది, కానీ మీ జీవితం చాలా పెద్దది. జీవితంలో ఎన్నో విజయాలు సాధించే మీరు ఇటువంటి చెడు అలవాట్లకు, మత్తు పదార్థాలకు, మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండండి. ఓ విద్యార్థి లోకమా, ఇకనైనా మారండి. మీరు చదువుకునే పాఠశాలకు, మీ తల్లిదండ్రులకు, మీకు విద్యను నేర్పే గురువులకు మంచి పేరు ప్రఖ్యాతులు తెస్తామని ప్రతిజ్ఞ చేయండి. ఓ తల్లిదండ్రులారా, ఓ ఉపాధ్యాయులారా, మమ్ములను మన్నించండి. మేం తప్పు చేశాం. ఇకపై ఇలాంటి చెడు మార్గంలోకి వెళ్లకుండా బుద్ధిగా చదువుకుంటాం. మీకు చేతులెత్తి మొక్కుతున్నాము. మేము చెడు మార్గంలో పయనించే సమయంలోనే గుర్తించి మమ్మల్ని గట్టిగా మందలించండి, దండించండి, సన్మార్గంలో నడిపించండి. ఈ రోజు నుండి బుద్ధిగా చదువుకొని సమాజంలో మంచి పేరు తెచ్చుకుంటామని మనసా వాచా కర్మణ త్రికరణ శుద్ధిగా ప్రతిజ్ఞ చేస్తున్నాం. అద్భుతం, అత్యద్భుతం.